నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూలై 8, 2024 సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది. శీర్షిక నలంద నిరంతర మేధోస్ఫూర్తి. భారతదేశపు అభివృద్ధి ప్రయాణంలో ఇది ఒక గణనీయమైన అడుగు. ఇది కేవలం ఒక పేరు కాదు, ఇది ఒక గుర్తింపు, ఒక ఆత్మ గౌరవపు చిహ్నం. నలంద మూసివేత అన్నది భారతదేశాన్ని అంధకారంలోకి నెట్టివేసింది. నలంద భారతదేశపు విద్యా వారసత్వానికి, సజీవమైన సాంస్కృతిక బదలాయింపునకు సంకేతం. ఈ పురాతన నలంద సంప్రదాయాన్ని మనం పునరుద్ధరించాలి. నేను 3సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లోపే నలందలో పర్యటించే అవకాశం రావడం పట్ల సంతోషిస్తున్నాను. నలంద ఒక గౌరవం, ఒక విలువ, ఒక మంత్రం. అగ్ని పుస్తకాలను దగ్ధం చేయగలదు, కానీ విజ్ఞానాన్ని కాదు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే నలంద విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తూ చేసిన ఉపన్యాసంలో అన్న మాటలు అక్షర సత్యాలు. నిజానికి భారతదేశపు కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది విజ్ఞానమే అన్నది నిర్వివాదం. ఆ జ్ఞానం కోసం తీరని దాహమే నలంద వంటి విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు దారితీసింది. ఆ కాలంలోనే అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించేందుకు చైనా, టిబెట్ నుంచి ప్రమాదకర మార్గమైన హిమాలయ పర్వతాలను దాటుకుని వచ్చేవారట. అంతటి గొప్ప విశ్వవిద్యాలయాన్ని ఒక మతోన్మాది, అజ్ఞాని దగ్ధం చేశాడు. అనంతర కాలంలో దాని శిథిలాలు అలా పడి ఉన్నాయే తప్ప ఎటువంటి ఆదరణకు నోచుకోలేదు. మొత్తం మీద ఎన్డీఏ ప్రభుత్వం చొరవతో దాని నిర్మాణం పూర్తయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల దానిని ప్రారంభించడంతో తిరిగి ఒక్కసారి వార్తల్లోకి ఎక్కింది. నలంద విశ్వవిద్యాలయ ప్రారంభం సందర్భంగా ప్రాచీన నలంద శిథిలాలను సందర్శించిన ప్రధాని మోడీ అందుకు సంబంధించిన ఫోటోలను ఎక్స్పై పోస్ట్ చేశారు. తవ్వకాలలో బయటపడిన నలంద అవశేషాలను దర్శించగలగటం ఒక అద్భుత అనుభూతి. ప్రాచీన ప్రపంచంలో విద్యకు సంబంధించిన అత్యున్నత పీఠాన్ని సందర్శించే అవకాశం ఇది. ఒకనాడు ఇక్కడ వర్తిల్లిన పాండిత్య గతంపై ఒక గొప్పదైన దృష్టిని ఈ ప్రదేశం అందిస్తుంది. మన దేశంలో నేటికి కొనసాగుతున్న మేధోస్ఫూర్తిని సృష్టించింది నలందానే అంటూ ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. భారత్, తూర్పు ఆసియా దేశాల కూటమి మధ్య ఒక సహకార ప్రాజెక్టు ఈ నూతన విశ్వవిద్యాలయంగా దీనికి రూపకల్పన చేశారు. ఈ ప్రారంభోత్సవానికి 17 దేశాలకు చెందిన రాయబారి కార్యాలయాల అధిపతులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 2006లోనే ప్రతిపాదించగా నితీష్ కుమార్ శిథిలాల పక్కనే భూమిని కూడా కేటాయించారు. నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2007లో నలంద మెంటార్ గ్రూప్ని ఏర్పాటు చేసి పాలనా వ్యవస్థ, అంతర్జాతీయ సహకారం, భాగస్వామ్యానికి చట్రం వ్యవస్థను అందించే పనిని అప్పగించింది. దానికి అధిపతిగా అమర్త్య సేన్ని ఎంపిక చేశారు. ఇస్లామిక్ దాడులపై అభిప్రాయాల కారణంగా ఇతడి నియామకమే మొదటి నుంచి వివాదాస్పదమైంది. కానీ పెద్ద మేధావులెవరూ నోరు మెదపలేదు. కానీ 9 ఏళ్ల తర్వాత జరిగిన పరిశీలనలో సేన్ విశ్వసనీయత, ఉద్దేశాలు ప్రశ్నార్థకంగా తేలాయి. 2010-16 మధ్య ఆయన ఖర్చులను, వ్యవహారాలను కాగ్ పట్టి చూపింది. డాక్టర్ కలాం ఆయన వ్యవహార శైలిపై విమర్శించారు. మొత్తం మీద ఈ వివాదాలన్నీ సమసి ఎట్టకేలకు ప్రాణం పోసుకున్న తర్వాత ప్రధాని దానిని అధికారికంగా ప్రారంభించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన నూతన నలంద విశ్వవిద్యాలయ ప్రాంగణం ప్రాచీన శిల్పకళా శైలి, వారసత్వ, ఆధునిక నిలకడైన పద్ధతుల మిశ్రమం. బీహార్లోని రాజ్గిరిలో 455 ఎకరాల భూమిలో ఉన్న ఈ క్యాంపస్ కర్బన తటస్థత, సున్నా వ్యర్థాలను సాధించేందుకు నెట్ జీరో విధానాన్ని అవలంబిస్తోంది. ఇందులో భాగంగా ఇక్కడ 6.5 మెగావాట్ల సోలార్ ఫామ్, 1.5 మెగావాట్ల బయోగ్యాస్ కేంద్రంతో పాటు 100 ఎకరాల్లో జలాశయాలు, చెరువులతో పాటు 300 ఎకరాలలో హరిత ఆవరణను సృష్టించేందుకు ఉద్దేశించారు. నూతన విశ్వవిద్యాలయ రూపకల్పన ప్రాచీన భారతంలో ప్రముఖమైన అధ్యయన కేంద్రంగా వర్ధిల్లిన ప్రాచీన నలంద విశ్వవిద్యాలయానికి నివాళులర్పిస్తుంది.
ఇక్కడ మౌలిక సదుపాయాలు సంప్రదాయ ఇటుకలకు బదులుగా కంప్రైజ్డ్ స్టెబిలైజ్డ్ బ్లాక్స్గా ఉపయోగించడం ద్వారా నిలకడైన పర్యావరణానికి దోహదం చేశారు. సమర్థవంతమైన నీటి నిర్వహణ విధానాలు, కేంద్రీకృత వ్యర్థాల శుద్ధి వ్యవస్థలు దాని పర్యావరణ అనుకూల చర్యలను మరింత వృద్ధి చేస్తున్నాయి. నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూలై 8, 2024 సంచిక నుంచి సమర్పించడం జరిగింది. శీర్షిక నలంద నిరంతర మేధోస్ఫూర్తి. నమస్కారం.